నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి ఎంవీఆర్ శర్మ గారు. నమస్కారం అండి. రంగారెడ్డి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాలు తెలియచేయండి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అంతర్భాగంగా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల కోలాహలం ఇప్పుడే కనిపిస్తోంది. అధికార యంత్రాంగం పూర్తిగా కూడా ఎన్నికల ఏర్పాట్లో నిమగ్నమైంది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే లోక్సభ ఎన్నికల కోసం చేవేళ్ల లోక్సభ నియోజకవర్గానికి ప్రధాన అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటుగా వాళ్ళు ఎన్నికల ప్రచారానికి కార్యాచరణలో ముందుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయడం కోసం అటు పోలీస్ యంత్రాంగం, ఇటు రెవెన్యూ యంత్రాంగం సమన్వయంగా ఇప్పటి నుంచే ప్రత్యేక చెక్ పోస్టు తనిఖీల ద్వారా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎన్నికల కోలాహలం ఏ విధంగా ఉందో తెలియచేయండి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించినటువంటి నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చేవేళ్ల లోక్సభ నియోజకవర్గంలోని 7 శాసనసభ సెగ్మెంట్లలో కూడా ఇటు రాజకీయ పార్టీల్లోనూ అటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లో నిమగ్నమైంది. లోక్సభ నియోజకవర్గంలో దాదాపు 2824 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 29,14,124 ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 14,93,369 ఉంటే మహిళలు 14,20,469, ఇతరులు 256 మంది ఉన్నారు. మీద పోలింగ్ కేంద్రాలకు సంబంధించి గానీ ఇతర ఎన్నికల ఏర్పాట్లన్నిటికి సంబంధించి కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్నటువంటి మార్గదర్శకాల అనుగుణంగా అన్ని ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలతో అధికార యంత్రాంగం ఏ ఏర్పాట్లు చేస్తున్నారో తెలియచేయండి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల కొత్తగా చేపట్టినటువంటి వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఎక్కువగా పోలింగ్ కేంద్రాలను పెంచడము, అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడికి కూడా ఓటు హక్కు కల్పించడము, వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు కల్పించే ఎక్కువ మంది వినియోగించుకునేలా చేయడము, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి తగిన సౌకర్యాలు చేయడము, అదే రాజకీయ పార్టీల సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ర్యాండమైజేషన్, అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ల భద్రతా ఏర్పాటు, ఎన్నికల ప్రవర్తన నియమాలు కట్టుదిట్టంగా అమలుపై ఆయా పార్టీలకు తగిన విధమైనటువంటి అవగాహన కల్పించడం, ఇవన్నీ రకాలైనటువంటి చర్యలతో పాటు పోలింగ్ సిబ్బందిని నియమించే ప్రక్రియలో జిల్లా యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. చేవేళ్ల లోక్సభ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఖరారు చేసిన నేపథ్యంలో త్రిముఖ పోటీ నెలకొంది కదా, ఆ వివరాలు తెలియచేయండి. చేవేళ్ల అనేకమైనటువంటి రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ద్వారా మొట్టమొదటి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థి అవుతాడనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా బీసీ సంఘ నాయకుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ని అభ్యర్థిగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రకటించడం వల్ల ఈ పోటీ 3 పార్టీలు కూడా ఆయా అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్ళడానికి సంసిద్ధమవుతూ ఉన్నాయి. 7 సెగ్మెంట్ల వారీగా వారి ప్రచారాన్ని ఒక వ్యూహాత్మకంగా చేసుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చేవేళ్ల నియోజకవర్గంలో మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా త్రిముఖ పోటీ 3 పార్టీల మధ్య హోరాహోరీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి అమలుకు పోలీసు యంత్రాంగం ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు చేసింది? రాజధానిలో అంతర్భాగంగా ఉండడం, కొంత మహారాష్ట్ర సరిహద్దు, కర్ణాటక సరిహద్దు కూడా ఈ నియోజకవర్గం పరిధి ఉండడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ధనం, ఇంకా ఇతర సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి ఎన్నికల ప్రవర్తన నియమ విరుద్ధంగా తీసుకురాకుండా, అదే విధంగా డబ్బు పంపిణీని పూర్తిగా అరికట్టడం కోసం గత అనుభవాల దృష్ట్యా చెక్ పోస్టులను అంతర్రాష్ట్ర సరిహద్దులు, నియోజకవర్గ సరిహద్దులు, ఆయా పట్టణాలు, నగరాల సరిహద్దుల్లో విస్తృతంగా గత ఎన్నికల నియమావళి, ప్రవర్తన నియమావళి అమలుకు రాక ముందు నుంచే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గాని, అటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ గాని, వికారాబాద్ జిల్లా పోలీసులు గాని చాలా కట్టుదిట్టమైనటువంటి సమన్వయంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదండి రంగారెడ్డి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.